హాయ్ హలో నమస్తే, నేమ్ మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై ఆల్బమ్ కలెక్షన్ ఇంకొక ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో మనం ఏ సినిమా గురించి చూడబోతున్నామంటే 2012 త్రివిక్రమ్ శ్రీనివాస్ వాళ్ళ యొక్క దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన జులై ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒక భారీ అంచనా మధ్య రిలీజ్ అయ్యి ఒక మెగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ సినిమా మాత్రం కాకుండా ఈ సినిమాలో పాటలు కూడా చాలా సూపర్గా ఉంటాయి. ఈ సినిమాకి సంగీతం వచ్చి దేవిశ్రీ ప్రసాద్. చాలా సూపర్గా ఉంటుంది వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ అన్నీ. ముఖ్యంగా బన్నీ డిఎస్పి అంటేనే అది ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమే. సో అలా వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఈ జులై సినిమా సాంగ్స్ కూడా చాలా సూపర్గా ఉంటాయి, పెద్ద హిట్ కూడా. నాకు చాలా నచ్చిన ఆల్బమ్ చెప్పచ్చు. సో మీరు చెప్పండి, మీరు ఈ సినిమా పాటలు వినే ఉంటారు. సో అలా మీరు విన్న పాటల్లో మీకు ఏ పాట అయితే చాలా ఇష్టం అని చెప్పండి. ముఖ్యంగా చెప్పాలంటే 2012 ఆ టైంలో వచ్చి ఈ మా మ్యూజిక్ అనే ఒక ఛానల్ ఉండేదన్నమాట. సో ఆ ఛానల్లో అయితే ఎక్కువగా ఈ సినిమా సాంగ్సే రిపీట్గా వేస్తూ ఉంటారు. ఏంటంటే న్యూ రిలీజ్ కాబట్టి, పైగా ఈ సినిమా సాంగ్స్ ఆ టైంలో పెద్ద హిట్. ముఖ్యంగా వచ్చి ఈ సినిమాలో ఓ మధు ఓ మధు అనే ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ అయితే రిపీట్గా వేస్తూ ఉంటారు మా మ్యూజిక్లో. ఎప్పుడు చూసినా ఈ సినిమాలో నుంచి ఏదో ఒక పాట ప్లే అవుతూనే ఉంటుంది. సో ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి నాకు 12 years అనమాట. సో కరెక్ట్గా 12 years ముందు ఈ సినిమా రిలీజ్ అయింది. సో 12 years అయిపోయింది ఈ సినిమా వచ్చి అనమాట. సో మీరు చెప్పండి, ఈ సినిమా రిలీజ్ అయ్యేప్పటికీ మీకు ఏజ్ ఏంటి? సో మీరు ఫస్ట్ టైం ఈ సాంగ్స్ ఎక్కడ విన్నారనేసి. నేనైతే ఫస్ట్ ఈ సాంగ్స్ వినింది టీవీలోనే, మా మ్యూజిక్లో. దాని తర్వాత ఎఫ్ఎంస్లో ఎక్కువ విన్నాను. వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితి వచ్చినప్పుడు వినాయకుడిని పెడతారు ఏరియాస్లో. సో అలా ఏరియాస్లో పెట్టినప్పుడు అన్నోళ్ళంతా ఈ సినిమా పాటలకి డ్యాన్స్ వేసేవారు. సో అంతా చాలా గుర్తుంది నాకు, చాలా మర్చిపోలేని జ్ఞాపకాలు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అంత హడావిడిగా ఉండేదన్నమాట. థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. చాలామంది థియేటర్స్లో వెళ్ళి చూస్తారు. బట్ మేమైతే టీవీలోకి వేసినప్పుడే ఈ సినిమా చూసాము. అండ్ ఈ సినిమా సాంగ్స్ నాకు చాలా చాలా నచ్చిన సాంగ్స్, చాలా బాగుంటాయి. అంత సూపర్గా కంపోజ్ చేస్తుంటారు ఈ సినిమాకి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. అండ్ ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. ఈ ఆల్బమ్ కూడా 2012లోనే రిలీజ్ అయింది. అండ్ మొత్తంగా ఈ సినిమాలో పాటలు అనేది 6 పాటలు. సో ఆ పాటలు ఏమేమి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సాంగ్ నేను పక్కా జూలై అయితే నీకేంటన్నాయ్ అనే ఒక సాంగ్ వస్తుంది కదా, అది. సో ఈ సాంగ్ని పాడింది వచ్చి సుచిత్ సురేశన్ అండ్ ప్రియా హిమేష్ అనేవాళ్ళు ఈ సాంగ్ని పాడారు. అండ్ రెండో పాట వచ్చి ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు అనే ఈ సాంగ్ అద్నన్ సామి అనేవాళ్ళు పాడుంటారు. నెక్స్ట్ ఓ లావా లావా ఈ సాంగ్ని జెస్సీ జిఫ్ట్ అనేవాళ్ళు పాడుంటారు. నాలుగో పాట హే చెక్కనొక బైక్ ఉంది అని ఆ సాంగ్. ఈ సాంగ్ వచ్చి టిప్పు అండ్ మేఘా అనేవాళ్ళు పాడుంటారు. నెక్స్ట్ పకడో పకడో ఆ సాంగ్. ఈ సాంగ్ని దేవిశ్రీ ప్రసాద్ అండ్ శుభ అనేవాళ్ళు పాడుంటారు. నెక్స్ట్ పాట వచ్చి మీ ఇంటికి శ్రీమణి ముద్దు
మీ ఇంటికి శ్రీమణి ముందు అనే ఈ పాట. ఈ సాంగ్ వచ్చి సాగర్, రనీనా రెడ్డి అనేవాళ్ళు పాడుంటారు అనమాట. సో ఇదే ఈ సినిమాలో ఉండే పాటలు, మొత్తం 6 పాటలు. ఈ సినిమా యొక్క టోటల్ ఆల్బమ్ డ్యూరేషన్ వచ్చి 24 minutes 38 seconds. ఇప్పట్లో అయితే యూట్యూబ్లో ఆల్ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, స్పాటిఫై అలాంటి వాటిలో ఈ సాంగ్స్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఆల్రెడీ చాలామంది చాలాసార్లు వినే ఉంటారు. ఇంకోసారి వినాలనిపిస్తే పోయి మీరు ఈ సాంగ్స్ని చూడొచ్చు. సో ఎంతమందికి ఈ సినిమా సాంగ్స్ని మా మ్యూజిక్లో చూసినట్టు గుర్తుందని చెప్పండి. ఎందుకంటే ఈ టైం అంటే వన్స్ అపాన్ ఏ టైం వచ్చి యూట్యూబ్ అనేది పెద్దగా పరిచయం లేదు. అదేలాగొచ్చి స్పాటిఫై అలాంటివి ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లేవన్నమాట పాటలు వినేదానికి. అప్పట్లో అంతా ఓన్లీ మా మ్యూజిక్, జెమినీ మ్యూజికే సాంగ్స్ వినాలంటే. సో స్కూల్ నుంచి, ట్యూషన్ నుంచి రావడం ఈ సినిమా పాటలు అనేది రన్ అవుతూ ఉంటాయి టీవీలో. సో వాటిని పెట్టి కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం ఆ టైంలో. సో ఇలాగా మీరు ఎంతమంది చూశారు, మీకు ఏమైనా గుర్తుండాయా అనేసి తెలియజేయండి. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ వచ్చి ఈ సినిమాకి పెద్ద ప్లస్గా అయింది. ముఖ్యంగా వచ్చి చాలామందికి ఓ మధు ఆ సాంగ్ వచ్చి చాలామందికి నచ్చింది. ఎందుకంటే అదొక ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్ అనమాట. చాలా సూపర్గా ఉంటుందండి. అండ్ నాకు ఈ సినిమాలో ప్రతి పాట నచ్చుతుంది. బట్ నాకు ముఖ్యంగా నచ్చిన పాట వచ్చి హే చక్కన ఒక బైక్ ఉంది, హే పిల్ల అది నచ్చింది అనే పాట వస్తుంది కదా. సో ఆ పాట అయితే నాకు చాలా చాలా నచ్చిన పాట ఈ ఆల్బంలో. సో అలాగా మీకు ఏదైనా నచ్చిన పాట ఏదైనా ఉంటే తెలియజేయండి, కమెంట్ చేయండి. మీకు ఈ ఆల్బమ్ ఇష్టమా ఇష్టం లేదా అని కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ ఆల్బమ్ గురించి డిస్కస్ చేద్దామనేసి మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే కమెంట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మన ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. సో మై ఆల్బమ్ కలెక్షన్ ఈ సెగ్మెంట్లో కూడా ఒక 2-3 వీడియోస్ వేసినట్టున్నాను ఆల్రెడీ. సో అవి చెక్ చేయండి. సో అవి మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి వీడియోస్ని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కమెంట్ చేయండి, నేను చూసి తెలుసుకుంటాను. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్లీ వన్స్ అనేది నేను వేస్తూ ఉంటాను, అంటే ప్రతిరోజు ఒక్కొక్క సెగ్మెంటు. సో అలాగా ఈ మండే వచ్చి మై ఆల్బమ్ కలెక్షన్, నెక్స్ట్ మండేకే మై ఆల్బమ్ కలెక్షన్ అనేది వేస్తాను. మా ప్లేలిస్ట్ చెక్ చేసి మీకు తెలుస్తుంది నేను ఎలాంటి వీడియోస్ వేస్తాను, ఎలాంటి సెగ్మెంట్స్ ఉన్నాయనేసి. ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చుతాయి. అండ్ నెక్స్ట్ మండేకి ఏ సాంగ్స్ ఏ ఆల్బమ్ గురించి డిస్కస్ చేద్దామని మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను అవి చూసి నెక్స్ట్ మండేకి మీరు ఏ ఆల్బమ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆల్బమ్ గురించి నేను వీడియో అయితే చేస్తాను. అండ్ ప్రీవియస్గా వేసిన వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్స్. ఇంకా కొంచెం బూస్ట్ ఎక్కించేలాగా సబ్స్క్రైబ్స్, లైక్స్ చేసుకోండి. అప్పుడే ఓకే మనకి ఒక ఆడియన్స్ ఉన్నారు చూసేదానికి, నేను ఇంకా సూపర్గా మీకు కంటెంట్స్ అనేది డెలివరీ చేస్తా. అండ్ ఒక 9 minutes అయిపోయింది, ఇక చాలు. నెక్స్ట్ మండే లేకపోతే నెక్స్ట్ వీడియోలో మనం వచ్చి కలుద్దాం. అంటిల్ నేమ్ ఈ సింగర్. థ్యాంక్ యూ. బాయ్.